జీఎస్టీ తాజా నిర్ణయం వల్ల ఏపీకి ఏటా 150 కోట్ల నష్టం వస్తుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. చిరు వ్యాపారులకు ఇబ్బందులు రాకూడదనే ఇందుకు అంగీకరించినట్లు వివరించారు. ఈ నెల 30న మరోమారు కౌన్సిల్ సమావేశమై డ్రాఫ్ట్ నియమాలపై నిర్ణయం తీసుకుంటుందని యనమల తెలిపారు. థ్రెషోల్డ్ ఎట్లా ఉండాలనే దాని మీద డిస్కస్ చేశారు. అది 10 లక్షలు ఉండాలనేటువంటిది మెజారిటీ స్టేట్స్, అదేవిధంగా 25 lakhs ఉండాలనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ మన రాష్ట్రం తరఫున కామన్ యూనిఫామ్ ప్రపోజల్ 20 lakhs వచ్చింది. దానికి 20 lakhs థ్రెషోల్డ్ ఉండాలనేటువంటిది మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నాం. దీనివల్ల దాదాపు ఒక 50% టోటల్ డీలర్స్లో వాళ్ళకి ఎగ్జామ్షన్ వస్తుంది. వాళ్ళ ట్యాక్స్ నెట్లో నుంచి బయటకు వస్తారు. దానివల్ల మనకి 150 కోట్ల వరకు కూడా నష్టమైనప్పటికీ కూడా దాదాపు 50% ఆఫ్ టోటల్ డీలర్స్లో ట్యాక్స్ నెట్ నుంచి బయటకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి రిలీఫ్ వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఆ 20 lakhs కూడా మనం కూడా ఒప్పుకున్నాం. అది ఫైనలైజ్ చేశారు. అందుకని అంత వయామిడీగా అంత యూనిఫామ్గా ఇక్కడ కౌన్సిల్ అంతా కూడా అందరి అభిప్రాయాలు ఉన్న తర్వాత ఒక డిసిషన్కి వచ్చారు. మనం 10 lakhs అని అన్నాం. ఎంచేదంటే ఎక్కువ మంది స్మాల్ డీలర్స్ కూడా కవర్ అవ్వాలని. అయితే ఇప్పుడు యూనిఫామ్గా కౌన్సిల్ ఒక డిస్కషన్కి వచ్చారు కాబట్టి యూనిఫామ్గా 20 lakhs పెట్టుకుంటే బాగుంటుందన్నారు. కాబట్టి మనం కూడా సపోర్ట్ చేశాం. దీనివల్ల కూడా మనకి ఒక 150 కోట్లు లాస్ అయినప్పటికీ కూడా 50% డీలర్స్ అందరూ కూడా బయట ట్యాక్స్ నెట్ నుంచి బయటకు వస్తారు. వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. అందుచేత మనం కూడా కన్సిడర్ చేయడం జరిగింది. దాని మీద డిసిషన్ చేశారు. డెసిషన్ అయింది. రెండవది వచ్చేటప్పటికి డ్యూయల్ కంట్రోల్, దాని మీద ఇంకా డిస్కషన్ అవుతుంది. మళ్ళీ 30th మీటింగ్ పెట్టారు. అంచేత డ్యూయల్ కంట్రోల్ అనేటువంటిది 1.5 crores పైనుంటే ఏ విధంగా ఉండాలి, కింద ఉంటే స్టేట్ గవర్నమెంట్కి ఎక్స్క్లూజివ్గా ఉండాలనే దాని మీద 1.5 బిలో దానికి స్టేట్ కంట్రోల్కి పెద్ద ప్రాబ్లం లేదు. దానికి యూనిఫామ్గా ఒప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అబోవ్ 1.5 అనేటువంటిది ఎంచేతంటే కేంద్ర ప్రభుత్వం కూడా మా కంట్రోల్ ఉండాలి, అదే స్టేట్ కూడా ఉండాలనేటువంటిది స్టేట్స్ డిమాండ్ చేస్తున్నాయి. అది ఇంకా నెక్స్ట్ మీటింగ్లో డెసిషన్ తీసుకుంటారు. ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. పన్ను రేటు నెక్స్ట్ మళ్ళీ 17, 18, 19 మళ్ళీ మీటింగ్ పెట్టారు. దానికంటే ముందు 30వ తారీఖున ఒక మీటింగ్ పెట్టారు. 30వ తారీఖుని డ్రాఫ్ట్ రూల్స్ ఏవైతున్నా అవన్నీ ఫైనలైజ్ చేస్తారు. 17, 18, 19 ఏదైతే రేట్ ఏదైతే ఉందో రేట్ మీద ఆ రోజున డిస్కషన్ ఉంటుంది.